మొత్తం 250 ఎకరాలు పట్టాభూమి, సాదా బైనమా 76 ఎకరాలు, గౌటాను 39 ఎకరాలు. ఆఫీస్ లో ₹1,00,000 ఇస్తే ప్రతి ఒక్కరికి కొత్త పాస్బుక్ ఇస్తున్నారు. మాకింత తెలుసు, ఇక మీకు తెలిసింది చెప్పుండి. మరేమన్నా మిగిలిందా లేదా నువ్వు పోయినాక? వెయిట్ ఇంతకు మీ వృత్తి ఏంటిది? నా జీవితం మొత్తం బర్లు పెంటనేనా? కండల నిప్పులు పోసుకుంటావు, నేను ఎంజాయ్ చేయొద్దా? ఇట్లోడి చేతిలో లుంగి కట్టుకుంటే మన చేతి భద్రం ఉంటుంది. అరే ఎప్పుడు నీ లుంగిలో డ్రైవర్ పంచేదే నారా? పోపే తొందరగా దింపరా పో. అరే ఏడాపుతున్నావు రా, బ్రేకులు లేవురా. ఉండు, నీ అక్కని ఇడ్చి పెడితే కానీ తెలియదు నీకు. అక్కెందుకు బావా? ఈ అపార్ట్మెంట్ కో ప్రెసిడెంట్ ఉంటాడు, అతన్ని కలవాలి, పలకరించాలన్న ఇంకిత జ్ఞానం లేదురా మీకు? అరే అంజిగా అన్నేమో కావాలంటుంది చూడు. 1 2 3 4 16 కళ్ళు సీసాలు తెప్పిస్తా. పచ్చ యాప చెట్టు కింద కూర్చొని మాట్లాడదాం. గుడాలు కూడా తెప్పిస్తా. మేడం, మీరు యాంగిల్ అడిగితే మీరు ఏం అడుగుతున్నారో నేను ఏం చెప్పాలను అర్థమైతలేదు. నా కోడి పుంజు మామూలు కాకుండే, నా 200 కోళ్ళకు అది ఒక్కటే పుంజు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఎత్తు. ఇంత పొద్దుగాలని ఎవరైనా చూస్తే అమ్మా తెర్ర పెట్టి వండుకున్నావు, నీ మరదలు తానుకోవాలి. నాయన జాబ్ చేస్తానంటే ఒప్పుకుంటలేడు, నువ్వే ఎట్లనన్నా ఒప్పించాలి. నేను పెద్దగా ఇన్వెస్ట్ చేయలేను. నేను కూడా జస్ట్ ఆఫీకర్ వరకే డీలింగ్ చేస్తుంటా అంతే. ఈ ఆఫీకర్ కాన్సెప్ట్ ఏంది? ఓయ్, అవునంటావా కాదంటావా? నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి పైసలు ఇస్తే నీ కాగితాలు మడిసి నీ చేతిలో పెట్టాలనా? యోట కొట్లాడనగా గుప్తకాడ తీసుకొని నేర్చుకోవాలి కూడా అని చెప్పినా కదా. ఓ వ్యక్తి మీద ఉండే ప్రేమ కన్నా ఆ వ్యక్తి మీద ఉండే గౌరవం చాలా గొప్పది బావా. నా మాటిను, ఆ పిల్ల బెంగళూరుకి వస్తుంది కదా, బెంగళూరుకి రాగానే నీ మనసులోని మాట చెప్పు.